హలో గైస్, నేను మార్నింగ్ షిఫ్ట్ వచ్చి చాలా డేస్ అవుతుంది. ఒక్క ఆఫీస్ బ్లాగ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు చేద్దామని అయితే డిసైడ్ అయినా. ఇంకా ఆ రోజు అయితే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా ఇది అయితే మా ఆఫీస్ క్యాఫెటేరియాలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. మేమైతే పూరి తీసుకోవడానికి లైన్లో వెయిట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో పూరికి చాలా డిమాండ్ ఉంటుంది మా ఆఫీస్లో. మీకు తెలిసిందే కదా, నా ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చెప్పాను. ఇక మన పూరి అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఏంటి ఆ స్పెషల్ బ్రేక్ఫాస్టో ఇప్పుడు చేసేద్దాం పదండి. ఇక మనం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేలోగా మన ఫ్రెండ్స్ అందరూ అప్పుడే బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేసినారు. ఎవరైతే బాక్సులు తెచ్చుకున్నారో వాళ్ళన్నమాట. ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన ఆమ్రాస్ పూరి అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. వన్ ఆఫ్ మై కొలీగ్ తెచ్చిండు అనమాట. అది కూడా ఫుల్ బౌల్ నిండా తెచ్చిండు. సో ఇంకా అందరం పూరీసే తీసుకున్నాం. ఆ రోజు ఇదే వేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అండ్ అది అలా ప్లేట్లో వేసుకొని పూరి అందులో డిప్ చేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉందా, అసలు టేస్ట్ మామూలుగా ఉండదు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైతే ఈ కాంబినేషన్ ఇష్టపడతారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ టేస్ట్ ఎంత బాగుంటుంది అని చెప్పి. సమ్మర్లో నేను ఒక 2 times ఏమో తిన్నా అనమాట ఆమ్రస్ పూరి. అండ్ మళ్ళీ ఇప్పుడు తింటున్నా. అండ్ మేము పూరిలో వచ్చిన కర్రీ మొత్తం పక్కన పెట్టేసి మొత్తం మ్యాంగో జ్యూస్లోనే కంప్లీట్ చేసినాం పూరిని. ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇలా కంప్లీట్ చేసినాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ లంచ్ విషయానికి వస్తే, సో గైస్ మేము లంచ్లో ఏం తింటున్నామో చూపిస్తా పదండి. మల్లికార్జున్ తెచ్చిండు ఎగ్ ఫ్రైడ్ రైస్. మల్లికార్జున్ తెచ్చిండు ఎగ్ ఫ్రైడ్ రైస్. క్రాంతి తెచ్చిండు ఎగ్ ఫ్రై. మనం తెచ్చినాం ఏంది మునక్కాయ ఆలుగడ్డ. ఇక్కడ ఎగ్ ఫ్రై. ఎందుకు సాల్ట్ లేదా? దగ్గర నూడిల్స్ లేదా అయిందా లేదా అని మళ్ళా